తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రేవంత్ రెడ్డి ఇన్ని అక్రమమైన ఆదేశాలు ఇస్తుంటే మేము చెయ్యలేము, ఇది మా వల్ల కాదు అని మీ పదవులు వదిలేసి మేము వేరే పోస్టింగ్లో పోతాం, మేము ఈ అక్రమమైన పని చేయమని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు ఇదేనా మీరు రాజ్యాంగంలో నేర్చుకున్నది? ఇదేనా మీరు చట్టపరంగా నేర్చుకున్నది? ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తి చక్రధర్ గౌడ్ గురించి కూడా 2 నిమిషాలు చెప్పాలి ఇక్కడ. ఒకవైపు హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాత్రింబవళ్ళు ఒక ఉద్యమకారుడిగా పనిచేసి అదేవిధంగా 7 సార్లు భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికై 2018లో అయితే 1,20,000 ఓట్ల మెజారిటీతోని ఎన్నికై అక్కడి నుండి మరి 4 సార్లు మంత్రిగా పనిచేసి ఎన్నో గొప్ప గొప్ప ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును దగ్గరుండి పూర్తి చేయించిన వ్యక్తి ఒకవైపు. మరోవైపు మరి చక్రధర్ మీద ఆయన ఎలక్షన్లో ఇచ్చిన అఫిడవిట్లలోనే మనం చూస్తే తెలుస్తుంది. 2006లోనే చక్రధర్ గౌడ్ మీద దొంగ నోట్ల కేసు ఉన్నది. 2006లో ఇంకొక దొంగతనం కేసు చక్రధర్ మీద ఉన్నది. 2014లో సైబర్ క్రైమ్ మోసాలు కేసు ఉన్నది. అదేవిధంగా 2019లో మహిళలపై దాడి కేసు ఉన్నది. 2020లో నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్, అదేవిధంగా 2022లో సైబర్ క్రైమ్ మోసాలు, ఫోర్జరీ కేసు. ఎంత ఘోరం అయ్యా అంటే ఒక స్నేహితుడి భార్య మీద అత్యాచారం చేసిన కేసు. ఆ కేసులో సాక్షాత్తు మేజిస్ట్రేట్ ముందర 164లో వీడియో రికార్డింగ్ చేసింది. మెజిస్ట్రేట్ ముందర వీడియో రికార్డింగ్లో ఆ బాధిత మహిళ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డింగ్ చేసిండ్రు. అదేవిధంగా 40,000 మందిని మోసం చేసిన కేసు. అదేవిధంగా కుటుంబంలో ఎంతో మంది ఇంకా రకరకాల విషయాలు ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ విషయాలు చెప్పే కుసంస్కారం బీఆర్ఎస్ పార్టీ కాదు. కానీ ఇతన్ని మొత్తం కూడా నేర చరిత్ర అంటే ఒక అత్యాచారం కేసులో, దొంగ నోట్ల కేసులో, అదేవిధంగా మరి ఎంతో 40,000 మంది నిరుద్యోగులను మరి ఫ్రాడ్ చేసిన కేసులో నిందితుడైన ఒక వ్యక్తి. ఇదేదో మేము సృష్టించిన కవిత్వం కాదు. ఇదంతా కూడా ఈ చక్రధర్ తన ఎలక్షన్ అఫిడవిట్లో ప్రకటించిన డేటానే మేము ఇవాళ ప్రజల ముందర ఉంచుతున్నాం. మరి అలాంటి చక్రధర్ ముందు హైకోర్టులో రిట్ వేస్తాడు, నాకు అన్యాయం జరిగింది అని చెప్పి. మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి చక్రధర్ను పిలిపించి నువ్వు హైకోర్టులో వద్దు, నేను చెప్తున్నా, నువ్వు పోయి డీజీపీని కలువు అంటాడు. డిసెంబర్ 1వ తారీఖు నాడిన డీజీపీని కలుస్తాడు. డిసెంబర్ 3వ తారీఖు నాడు డీజీపీని కలవంగానే డిసెంబర్ 3వ తారీఖు నాడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. చాలా ఎఫిషియెంట్ డీజీపీ గారు మన పోలీసులు. మరి మేమైతే ఇప్పటి వరకు 100 కంప్లైంట్లు ఇచ్చినాం మాకు జరుగుతున్న అన్యాయం మీద, ఇంతవరకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా కాలేదు. నేను గత నెల కేటీఆర్ గారి మీద ఘోరంగా మరి రేవంత్ రెడ్డి ఫార్ములా ఈ కేసులో జమైన నిందితుడు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను కూడా ఒక కంప్లైంట్ ఇచ్చిన, అది క్లోజ్ చేసిందని చెప్పిండు. అట్లా మేము ఇచ్చిన ప్రతి కంప్లైంట్ కూడా ఆధారాలతో ఇచ్చిన కంప్లైంట్ కూడా మొత్తం క్లోజ్ చేసిండు. ఒక్కటి కూడా ఎఫ్ఐఆర్ కాలే. కానీ ఈ చక్రధర్ ఇచ్చిన మొత్తం అసత్యాల కంప్లైంట్, ఆయన కంప్లైంట్ చూస్తేనే అర్థమైపోతుంది. మొత్తం కూడా ఊహాగానాలు. ఒక్కరోజు కూడా హరీష్ రావు చక్రధర్ ఎప్పుడు కూడా భౌతికంగా కలుసుకోలేదు. ఎప్పుడు కూడా వీళ్ళిద్దరూ ఎలక్ట్రానికల్గా కూడా మాట్లాడుకోలేదు. ఒక వాట్సాప్లో కానీ, లేకపోతే ఒక SMS ద్వారా కానీ, లేకపోతే ఒక వీడియో కాల్ ద్వారా కానీ, లేకపోతే ఒక వాయిస్ కాల్ ద్వారా కానీ, లేకపోతే ఒక ఫేస్బుక్ చాట్ ద్వారా కానీ, లేకపోతే ఇంకే విధంగా కూడా వీళ్ళిద్దరికి కూడా ఎక్కడ కూడా సంబంధం లేదు. కానీ ఈయన ఊహించండు, నాకు అది చేస్తారు ఇది చేస్తారని చెప్పి రకరకాల ఊహాగానాల అభూత కల్పనలన్నింటి కూడా కంప్లైంట్గా మార్చి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎండార్స్మెంట్ లేకుండానే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. 2 నిమిషాల్లో ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఇంకా ఎఫ్ఐఆర్ కాగానే సంవత్సరం నుంచి ఇక చేస్తూనే ఉన్నారు, మొత్తం చేస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా ఏం దొరుకుతలేదు వీళ్ళకి. దానితో పాటు ఈ ఏమాత్రం సంబంధం లేని ప్రభుత్వ ఎంప్లాయీ ఈ వంశీకృష్ణను తీసుకొచ్చి ఇప్పుడు హరీష్ రావు పేరు చెప్పమని అంటున్నారు. ఇక ఈ వంశీకృష్ణ వేధింపులు తాళలేక ఆయన బాధ ఎవరు ఇంటలేరని చెప్పి ఆయన మెజిస్ట్రేట్ ముందర నిన్న వాంగ్మూలం ఇచ్చిండండి.
ఆయన లాయర్ సమక్షంలో మేజిస్ట్రేట్ ముందర వాంగ్మూలం ఇచ్చిండు. మరి ఆయన చాలా క్లియర్గా చెప్పిండు. ఒక 2 నిమిషాలు తెలంగాణ పిల్లలకు తెలవాలి కాబట్టి నేను చెప్తా ఉన్నా ఈ విషయం. నేను పోలీసుల ముందర ఏమీ చెప్పలేదు, పోలీసు కేసులో ఏముంది చదివి వినిపించలేదు. అదేవిధంగా మరి 15 ఫిబ్రవరి 2025 రోజు నాడు హైకోర్టు ఆదేశానుసారం ఎంక్వైరీ కోసం పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరైన ఆ రోజు నన్ను ఏసీపీ మోహన్ కుమార్ గారు మరియు డీసీపీ విజయ్ కుమార్ గారు నువ్వు ఫోన్ ట్యాపింగ్ విషయంలో నువ్వు మచ్చా వేణుగోపాల్ రెడ్డి హరీష్ రావుకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వకపోతే నీ లైఫ్ ఈరోజు రాత్రి లోపల లేకుండా చేస్తా మరియు నీ ఉద్యోగం లేకుండా చేస్తారా అని చెప్పి ఇక బూతు మాట మాట్లాడారు. అది నేను మాట్లాడకూడదు. సో మాట్లాడి అని విపరీతమైన బూతులు తిడుతూ నన్ను నరకం చూపించారు. చనిపోయిన మా నాన్నగారిని కూడా దుర్భాషలు ఆడినరు. నా సంతకాలు తీసుకున్నారు. కనీసం కేసు గురించి వివరాలు చెప్పకుండా సంతకాలు తీసుకున్నారు. మా లాయర్ గారికి చూపించైనా సంతకం చేస్తా అంటే కనీసం లాయర్ను కూడా మరి దగ్గరికి రానివ్వలేదు. లాయర్కు ఉండే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు. డీసీపీ విజయ్ కుమార్ గారు నన్ను పదే పదే బూతులు తిడుతూ వారి వివరాలు అంటే మచ్చ వేణుగోపాల్ రెడ్డి అదేవిధంగా హరీష్ రావు పేర్లు చెప్తేనే నీ ఉద్యోగం ఉంటుంది, లేకపోతే మాత్రం నీవు కథమైపోతావని చెప్పేసి నువ్వు లేకపోతే 3rd డిగ్రీ పెడతావని చెప్పేసి కూడా శనివారం నాడు భయపెట్టించిండ్రు అని చెప్పేసి ఆయన సాక్షాత్తు మరి ఆయన స్టేట్మెంట్ అఫిడవిట్ ఇచ్చిండ్రండి. దాని మీద జైల్ సూపరింటెండెంట్ ఎవరైతే జైలర్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ ప్రిజన్ చెంచల్గూడ జైల్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన అటెస్ట్ కూడా చేసిండు. ఇది ఇక్కడ జరుగుతున్న వ్యవహారం. ఇది మన వంశీకృష్ణ ఇచ్చిన అటెస్ట్మెంట్ ఇది ఆయన అఫిడవిట్. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే అసలు ఐపీఎస్ ఆఫీసర్లకు నిజంగా చట్టం ఏం చెప్తున్నది, మీరు హైయెస్ట్ లీడర్స్ ఆఫ్ ద ఫోర్స్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ మీరు చేయాల్సిన పని ఏంది, మీరు చేస్తున్న పని ఏంది? ఎవరో ఊహాగానాలతోని ఎఫ్ఐఆర్ అదంతా ఇచ్చేసే వరకు మొత్తం కూడా మరి ఎఫ్ఐఆర్ అయిపోతుంది. దాంట్లో ఆయన ఇచ్చిన ఊహాగానాలన్నీ కూడా నిజాలుగా చేయాలని ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే నిజమేందో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా? ఇలా మరి తెలంగాణ పోలీసులు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు ఆయన ఊహాగానాలు ఇస్తే ఎఫ్ఐఆర్లో ఉన్నదంతా కూడా ఎట్లా నిజం చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మీరు లేకపోతే ఏమాత్రం సంబంధం లేని హరీష్ రావు గారి మీద మచ్చ వేణుగోపాల్ రెడ్డి మీద ఎందుకు మాటిమాటికి వంశీకృష్ణను మీరు టార్చర్ చేస్తున్నారు? అంటే రేవంత్ రెడ్డి క్లియర్గా ఏం చేయాలనో చెప్తా ఉన్నారు. మరి ఎన్ని రోజులు ఉంటాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా? ఎన్ని రోజులు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది? కేసీఆర్ గారు మాకు మొదటి నుంచి ఒకటే చెప్పారు, అధికారులను ఎప్పుడు కూడా మనం వాళ్ళ పేర్లు తీసుకోవడం కానీ ఈ ఉద్యమ ప్రస్థానంలో కానీ ఉద్యమ తర్వాత అధికారం వచ్చినప్పుడు కానీ ఎప్పుడు కూడా వాళ్ళని ప్రశంసించిన చరిత్రనే మరి బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఉంది తప్ప ఎప్పుడు కూడా పేర్లు పెట్టి విమర్శించే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు లేదు. కానీ ఈరోజు మేము వీళ్ళ పేర్లు చెప్పాల్సి వస్తున్నదంటే ఎంత దుర్మార్గాలకు ఒడిగడుతున్నారో ఇవాళ పోలీసులు ఒకసారి ఆలోచించండి. హరీష్ రావు గారి మీద ఇదే హరీష్ రావు గారి మీద మైనంపల్లి హనుమంతరావు గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పెట్రోల్ పోస్తా కాలబెడతా హరీష్ రావును అంటే కూడా సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీసు అనురాధ ఇంతవరకు కేసు బుక్ చేయలేదు. నిన్నగాక మొన్న సోషల్ మీడియాలో హరీష్ రావు గారికి కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున ప్రచన్న యుద్ధం నడుస్తున్నది అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ మరి ప్రచారం చేస్తే అది మేము సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లు ఇస్తే ఇంతవరకు అది ఎఫ్ఐఆర్ కాలేదు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా ఎన్నో కంప్లైంట్లు ఇచ్చి అది ఎఫ్ఐఆర్ కాలేదు. కానీ కాంగ్రెస్ వాళ్ళు గాంధీ భవన్లో ఆగమేఘాల మీద కంప్లైంట్ రాసి పంపిస్తే ఎక్కడ పడితే అక్కడ ఎడా కేసులు పెడుతున్నారు. జర్నలిస్టుల మీద అయితే ఎన్ని కేసులు పెట్టినరో. రాజ్ కుమార్ అనే వ్యక్తి, గౌతమ్ అనే వ్యక్తి ఎక్కడెక్కడో జాఫర్ ఉంటే రాత్రికి రాత్రి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు తీసుకుపోయి రాత్రి తీసుకొస్తున్నారు. మళ్ళీ జైలు నుంచి బయటికి రాగానే మళ్ళీ తీసుకొస్తున్నారు. బెయిలబుల్ కేసుల్లో కూడా కోర్టుల ముందర ప్రొడ్యూస్ చేయమంటారు. డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ ఏం పాపం చేసిండు? ఆయన బంజారా హిల్స్లో కౌశిక్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ తీసుకొని ఆయనంబడి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఆయనను కూడా ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి తీసుకొచ్చి ఇచ్చిండ్రు. పాడి కౌశిక్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిండు. ఆయన కారును సీజ్ చేసిండ్రు.
కంప్లైంట్ ఇవ్వడానికి పోతే కార్ సీజ్ చేసిండ్రు. అదేవిధంగా ఆయన సెల్ ఫోన్ కూడా సీజ్ చేసిండ్రు. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే సెల్ ఫోన్ ఎందుకు సీజ్ చేసిండ్రు నేను పోలీసు వాళ్ళని అడిగితే అసలు తెలంగాణ ప్రజలు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే సెల్ ఫోన్ ఎందుకు సీజ్ చేసిండ్రంటే ఈయన సెల్ ఫోన్లో హరీష్ రావు దగ్గర నుంచి ఏమైనా మెసేజ్లు వచ్చినాయా, కేటీఆర్ దగ్గర నుంచి ఏమైనా మెసేజ్లు వచ్చినాయా, వచ్చి వీళ్ళు రాజ్యం మీద రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ ఇవ్వమని వీళ్ళు ఏమన్నా మెసేజ్ ఇచ్చిండ్రా కౌశిక్ రెడ్డికి అని చెప్పి ఒక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మిగతా వాళ్ళే ఒక ఆయన రాష్ట్ర పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఇంకొక మాజీ మంత్రి, వీళ్ళిద్దరూ నువ్వు పోయి వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వని ఆయనకి ఎస్ఎంఎస్ ఇచ్చినట్టు రాజ్యం మీద తిరుగుబాటు చేయండి అని ఏమైనా కంప్లైంట్ ఇచ్చినా ఆయన సెల్ ఫోన్ గుంజుకుంటారంట. ఒక ఎమ్మెల్యే, ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే ఫోన్కు కూడా ఇక్కడ తెలంగాణలో రక్షణ లేదు. ఖమ్మంలో వరద బాధితుల గురించి, వాళ్లకు జరుగుతున్న అన్యాయం గురించి తుమ్మల నాగేశ్వరరావు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, మిగతా వాళ్ళు వీళ్ళందరి మధ్య వాళ్ళ జరుగుతున్న అన్యాయం గురించి ఖమ్మంలో వరద బాధితులకు బాసటగా నిలవాలని పోతే అక్కడ మీద హరీష్ రావు గారి మీద రాళ్ల దాడి చేసిండ్రు. రాళ్ల దాడి చేసి ఉల్టా ఆయన మీదనే మళ్ళీ కేసు పెట్టిండ్రు. దాడి చేసేది మీరే, మళ్ళీ కేసు పెట్టేది మీరే. తెలంగాణ ప్రజలకు రుణమాఫీ రావడం